హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ టాపిక్ నుంచి మీకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ పక్కాగా వచ్చేటువంటి టాపిక్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ అయితే చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే, మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000+ బిట్స్ని మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఎస్ఎస్సి జీడీ ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్ని కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఇండియన్ హిస్టరీలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో మనకి పర్టికులర్గా బ్యాటిల్స్కి సంబంధించి, ఓకే, ఏవైతే మనకి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలకి సంబంధించి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఆ 1 or 2 క్వశ్చన్స్ ఏవడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను మీకు సీక్వెన్స్లో, ఓకే, ఫ్రమ్ బిగినింగ్ నుంచి మనకి ఎటువంటి యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి, వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటనేది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చెప్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ కళింగ టేక్ ప్లేస్? కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 261 BCలో మనకి కళింగ యుద్ధం అయితే జరిగిందండి. సో 261 BCలో కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందనేది కూడా చూద్దాము. ది బ్యాటిల్ ఆఫ్ కళింగ టుక్ ప్లేస్ ఇన్ 261 BC బిట్వీన్ ఎంపరర్ అశోక అండ్ కింగ్ అనంత పద్మనాభన్ ఆఫ్ కళింగ. సో మనకి ఇక్కడ ఈ కళింగ యుద్ధం వచ్చేసి 261 BCలో జరిగిందండి. ఇది అశోక చక్రవర్తికి అలాగే అనంత పద్మనాభన్ అనేటువంటి కళింగ రాజుకి మధ్య జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో అశోక చక్రవర్తి కళింగరాజు అనంత పద్మనాభన్ను ఓడించడం జరిగింది. అతను కళింగను జయించి మౌర్య సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగిందనమాట ఈ కళింగ యుద్ధం తర్వాత. సో ఈ కళింగ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందయ్యా అంటే అనంత పద్మనాభన్ అనేటువంటి కళింగరాజుకి అలాగే అశోక చక్రవర్తికి మధ్య 261 BCలో ఈ కళింగ యుద్ధం అయితే జరిగింది. ఈ కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి గెలుస్తాడు. గెలిచిన తర్వాత అతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్. సో 261 BCలో కళింగ యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ హైడస్ పాస్ టేక్స్ ప్లేస్? హైడస్ పాస్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 326 BCలో జరిగిందండి. 326 BCలో ఈ బ్యాటిల్ ఆఫ్ హైడస్ పాస్ లేదా హైడస్ పాస్ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 326 BCలో సికిందర్ లేదా అలెగ్జాండర్ అనేటువంటి యొక్క రాజుకి అలాగే పంజాబ్ రాజు అయినటువంటి పోరస్ మధ్య ఈ యొక్క హైడస్ పాస్ అనేటువంటి యుద్ధం అయితే జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే జీలం నది ఒడ్డున ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. దీనిని జీలం యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. హైడస్ పాస్ యుద్ధం అనే కాదు, జీలం యుద్ధం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. 325 BCలో సికిందర్ లేదా అలెగ్జాండర్ అనేటువంటి యొక్క రాజుకి అలాగే పంజాబ్ రాజు అయినటువంటి పోరస్కి మధ్య ఈ హైడస్ పాస్ యుద్ధం అయితే జరిగిందనమాట. ఇందులో అలెగ్జాండర్ ఈ యొక్క హైడస్ పాస్ యుద్ధంలో గెలుస్తాడు. ఓకే, సో ఎవరు గెలుస్తారు అంటే హైడస్ పాస్ అనేటువంటి యుద్ధంలో సికిందర్ లేదా అలెగ్జాండర్ అనేటువంటి ఈయన పోరస్ మీద గెలుస్తాడనమాట. దీన్ని జీలం యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది వార్ ఆఫ్ సింధ్ టేక్ ప్లేస్? ఓకే, సింధు యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సింధు యుద్ధం వచ్చేసి 712 ADలో జరిగిందండి. ఓకే, 712 ADలో జరిగింది.
సో క్రీస్తు శకం 712లో అరబ్బులు మొదటిసారిగా భారతదేశం పైన దండెత్తడం జరిగింది. మహమ్మద్ ఖాసిం సింధు రాజు అయినటువంటి దాహిర్పై యుద్ధం కోసం రావడం జరిగింది. ఈ యుద్ధంలో మహమ్మద్ ఖాసిం గెలుస్తాడు. ఓకే, సో సింధు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 712 ADలో క్రీస్తు శకం 712లో జరిగింది. మహమ్మద్ ఖాసింకి అలాగే సింధు రాజు అయినటువంటి దాహిర్ కింగ్ అనేటువంటి యొక్క రాజుకి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. ఈ యుద్ధంలో మహమ్మద్ ఖాసిం గెలుస్తాడు. సో వీరు ఎప్పుడైతే భారతదేశం పైన దండెత్తారో 712లో, సో దండెత్తిన వెంటనే సింధు రాజు అయినటువంటి దాహిర్ పై యుద్ధాన్ని ప్రకటించడం జరుగుతుంది 712 ADలో. సో అప్పుడు సింధు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ మహమ్మద్ ఖాసిం అయితే గెలుస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ AD డిడ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టేక్ ప్లేస్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ టెరైన్ యుద్ధానికి సంబంధించి చాలాసార్లు అడిగారు. ఏ క్రీస్తు శకంలో మొదటి టెరైన్ యుద్ధం జరిగింది? సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 1191 సంవత్సరంలో మొదటి టెరైన్ యుద్ధం జరిగిందండి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది 1191 సంవత్సరంలో జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి టెరైన్ మొదటి యుద్ధం 1191 ADలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే మహమ్మద్ గోరీకి అలాగే పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ అయితే గెలుస్తాడు. ఓకే, సో ఇక్కడ చాలా సీక్వెన్స్ అయితే ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి బ్యాటిల్ ఆఫ్ టెరైన్, ఓకే, మొదటి టెరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే మహమ్మద్ గోరీకి అండ్ పృథ్వీరాజ్ చౌహాన్కి 1191 సంవత్సరంలో జరిగింది. సో ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహానే ఈ మహమ్మద్ గోరీ మీద గెలుస్తాడనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ విచ్ AD డిడ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టేక్ ప్లేస్? ఓకే, సో రెండవ టెరైన్ యుద్ధం ఏ క్రీస్తు శకంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1192 సంవత్సరంలో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లేదా రెండవ టెరైన్ యుద్ధం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యుద్ధం కూడా మనకి ఇక్కడ చూసుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్కి అండ్ మహమ్మద్ గోరీకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సెకండ్ టైం మహమ్మద్ గోరీ గెలుస్తాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ టెరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ 1191లో గెలిస్తే, సో నెక్స్ట్ ఇయర్ 1192లో మళ్ళీ వీరిద్దరికి మధ్య ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అయితే జరుగుతుంది. మహమ్మద్ గోరీ ఈ యొక్క యుద్ధంలో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ యుద్ధంలో గెలుస్తాడు. సో పృథ్వీరాజ్ చౌహాన్ రెండోసారి ఓడిపోతాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ చాందావార్ టేక్ ప్లేస్? చాందావార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1194 AD అండి. 1194 ADలో ఈ చాందావార్ యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గర్హ్వాల్ రాజవంశం యొక్క చివరి శక్తివంతమైనటువంటి రాజు జైచంద్ 1194 ADలో చాందావార్ యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయాడు మరియు చంపబడ్డాడు అనమాట. సో ఈ చాందావార్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అనేది చూసుకుంటే గర్హ్వాల్ రాజవంశం యొక్క చివరి శక్తివంతమైనటువంటి రాజు అయినటువంటి జైచంద్కి అలాగే మహమ్మద్ గోరీకి మధ్య యుద్ధం జరుగుతుంది. దీన్ని చాందావార్ యుద్ధం అని చెప్పేసి అంటారు. ఇది 1194 ADలో జరుగుతుంది. సో ఇది జరిగినప్పుడు మహమ్మద్ గోరీ ఈ యొక్క జైచంద్ అనేటువంటి మహారాజుని ఓడించి చంపుతాడనమాట. సో ఈ విధంగా 1194 ADలో చాందావార్ యుద్ధం అయితే జరిగింది. సో యుద్ధం మనకి ఆగ్రా సమీపంలోని యమునా నది పైన, ఓకే, ఫిరోజాబాద్ సమీపంలోని ఆధునిక చాందావాల్ అని పిలువబడేటువంటి యొక్క ప్రాంతంలో జరిగిందనమాట. సో ఆగ్రా సమీపంలోని యమునా నది ఒడ్డున ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. దీన్ని చాందావార్ యుద్ధం అని చెప్పేసి అంటారు, లేదా బ్యాటిల్ ఆఫ్ చాందావార్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది 1194 ADలో జరిగింది. మహమ్మద్ గోరీ అండ్ జైచంద్ అనేటువంటి రాజుకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో మహమ్మద్ గోరీ గెలుస్తాడు. ఈ యొక్క జైచంద్ అనేటువంటి రాజు ఓడిపోయి చంపబడతాడు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టేక్ ప్లేస్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గురించి చాలా సార్లు అడిగారు అనమాట, రిపీటెడ్ గా. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి మనకి 1526 ADలో జరిగిందండి. సో 1526 AD సంవత్సరంలో ఈ యొక్క ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయితే జరిగింది. సో మొదటి పానిపట్ యుద్ధం 1526 ADలో జరిగింది. మొఘల్ పాలకుడైనటువంటి బాబర్ అలాగే ఇబ్రహీం లోడీకి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఓకే, మొఘల్ వంశ స్థాపకుడైనటువంటి బాబర్కి అలాగే ఇబ్రహీం లోడీకి మధ్య యుద్ధం జరిగితే ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడీ ఓడిపోతాడు. సో ఇది 1526 ADలో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధం అనమాట. సో మొఘల్ పాలకుడు లేదా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబరు. సో మొఘల్ పాలకుడైనటువంటి బాబర్కి అలాగే ఇబ్రహీం లోడీకి మధ్య జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ గెలుస్తాడు.
నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా టేక్స్ ప్లేస్? ఖాన్వా యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 1527 ఏడీలో జరిగిందండి. సో ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఖాన్వా యుద్ధం 1527 ఏడీలో జరిగింది. సో ఖాన్వా యుద్ధం 16th మార్చి 1527 సంవత్సరంలో జరిగిందనమాట. సో ఆగ్రా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖాన్వా అనేటువంటి గ్రామంలో మేవార్ యొక్క బాబర్ మరియు రాణా సంఘాల మధ్య యుద్ధం అయితే జరిగింది. ఓకే, సో ఇది ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఖాన్వాకి సంబంధించిన ఆ పర్టికులర్ విలేజ్ లో ఓకే బాబర్ కి అలాగే రాణా సంఘ ఆఫ్ మేవార్ కి సంబంధించినటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. సో పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ చేసిన రెండవ ప్రధానమైనటువంటి యుద్ధం అన్నమాట ఇది. సో ఇందులో కూడా బాబరే గెలుస్తాడు. సో ఇక్కడ చూసుకుంటే ఖాన్వా యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంటే బాబరే గెలుస్తాడు, రాణా సంఘ ఓడిపోతాడు అనమాట. సో ఇది 16th మార్చ్ 1527 ఖాన్వా యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ డిఫీటెడ్ బై ది మొఘల్ ఎంపరర్ బాబర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ గాగ్రా ఇన్ 1529? 1529లో గాగ్రా యుద్ధంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఎవరిని ఓడించాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహమ్మద్ లోడీని ఓడించడం జరుగుతుందండి. మహమ్మద్ లోడీని 1529 సంవత్సరంలో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ గాగ్రా ఏదైతే ఉందో, సో ఈ బ్యాటిల్ ఆఫ్ గాగ్రాకి సంబంధించినటువంటి ఈ యొక్క యుద్ధంలో ఆఫ్ఘన్ రాజు మొహమ్మద్ లోడీని మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ యుద్ధం చేసి గెలవడం జరుగుతుంది. సో మహమ్మద్ లోడీ ఓడిపోతాడనమాట. సో బ్యాటిల్ ఆఫ్ గాగ్రా లేదా గాగ్రా యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1529లో జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే బాబర్ కి అలాగే ఆఫ్ఘన్ కింగ్ అయినటువంటి మహమ్మద్ లోడీకి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ద బ్యాటిల్ ఆఫ్ చౌసా టుక్ ప్లేస్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చౌసా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 1539 ఏడీలో జరిగిందండి. బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేటువంటి యుద్ధం 1539 ఏడీలో జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే చౌసా యుద్ధం వచ్చేసి హుమాయూన్ మరియు షేర్ షా సూరి మధ్య జరిగింది. ఓకే, షేర్ షా సూరి మధ్య అండ్ హుమాయూన్ కి సంబంధించినటువంటి రాజుకి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. షేర్ షా సూరి 1539లో చౌసా యుద్ధంలో హుమాయూన్ ని ఓడించడం జరుగుతుంది. ఓకే, హుమాయూన్ ని 1539 సంవత్సరంలో ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేటువంటి యుద్ధంలో షేర్ షా సూరి ఈ హుమాయూన్ ని ఓడిస్తాడనమాట. షేర్ షా సూరి సమాధి బీహార్లోని ససారంలో ఉందన్నమాట. సో షేర్ షా సూరికి సంబంధించిన సమాధి బీహార్లోని ససారంలో ఉంది. ఇది జూన్ 26, 1539 చౌసాలో ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఈ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 26th జూన్ 1539 చౌసా అనేటువంటి ప్రాంతంలో జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత షేర్ షా సూరి మరణిస్తే అతని యొక్క టాంబ్ అంటే అతని యొక్క సమాధి బీహార్లో ఉన్నటువంటి ససారం అనేటువంటి ప్రాంతంలో నిర్మించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్ షా సూరి హుమాయూన్ ని 1539లో జరిగినటువంటి యొక్క బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేటువంటి యుద్ధంలో ఓడించడం జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ చౌసా ఎవరెవరికి మధ్య జరిగిందండి? హుమాయూన్ కి అలాగే షేర్ షా సూరికి మధ్య 1539 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఫౌట్? ఓకే, కన్నౌజ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో కన్నౌజ్ యుద్ధం వచ్చేసి 1540 సంవత్సరంలో జరిగింది. సో మీరు గమనిస్తే నేను ఒక సీక్వెన్స్ లో చెప్తున్నాను ఇయర్స్ అన్ని కూడా బిట్స్ వైజ్ గా. సో మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తూ మీరు ఒక పేపర్లో రాసుకున్నా కూడా మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఇక్కడ చూసుకుంటే 1540 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ లేదా కన్నౌజ్ యుద్ధం అయితే జరిగింది. ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే షేర్ షా సూరికి అండ్ హుమాయూన్ కి మధ్య మళ్ళీ జరిగిందనమాట. బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అండ్ బ్యాటిల్ ఆఫ్ చౌసా రెండు కూడా షేర్ షా సూరికి అండ్ హుమాయూన్ కి మధ్య జరిగాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ యుద్ధంలో మరోసారి షేర్ షా సూరి హుమాయూన్ ని ఓడించడం జరిగింది. సో ఈసారి గెలుద్దామని చెప్పేసి వెళ్ళినటువంటి హుమాయూన్ రెండోసారి కూడా బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అనేటువంటి యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. దీన్ని బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అన్న లేకపోతే బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అన్న రెండు కూడా సేమ్ అనమాట. సో మీరు రాసుకోండి పేపర్లో, బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అండ్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ రెండు కూడా ఒకే ఇయర్ లో 1540లో జరిగాయి. ఎవరెవరికి మధ్య? హుమాయూన్ కి అండ్ షేర్ షా సూరికి మధ్య జరిగాయి. రెండోసారి కూడా హుమాయూన్ అయితే ఓడిపోవడం జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అండ్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ బోత్ ఆర్ సేమ్ అండి. 1540 ADలో జరిగాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టేక్ ప్లేస్? రెండవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 1556లో జరిగిందండి. ఓకే, 1556లో రెండవ పానిపట్టు యుద్ధం సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ పానిపట్టు యుద్ధం
5th నవంబర్ 1556 ఏడీలో జరిగింది. అక్బర్ మరియు చక్రవర్తి హేమచంద్ర విక్రమాదిత్య హేముకి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఇందులో హేము ఓడిపోవడం జరుగుతుంది. సో ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అక్బర్కి అలాగే చక్రవర్తి అయినటువంటి హేమచంద్ర విక్రమాదిత్య హేము అని చెప్పేసి పిలుస్తారు, వీరిద్దరికి మధ్య జరిగిందనమాట సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది 1556లో. సో జరిగినప్పుడు అక్బర్ ఏం సామాన్యుడు కాదు. సో ఈ విక్రమాదిత్య లేదా హేమచంద్ర విక్రమాదిత్య హేముని ఓడించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది 1556 ఏడీలో జరిగినటువంటి యుద్ధం సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనమాట, రెండవ పానిపట్టు యుద్ధం. విక్రమాదిత్య హేము లేదా హేమచంద్ర విక్రమాదిత్య అనేటువంటి ఇతనికి అండ్ అక్బర్కి మధ్య జరిగినటువంటి యుద్ధం సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట టేక్ ప్లేస్? తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 1565లో జరిగిందండి. ఓకే, 1565లో జరిగినటువంటి యుద్ధమే తల్లికోట యుద్ధం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బామాని ఎంపైర్ కి మధ్య అలాగే విజయనగర ఎంపైర్ కి మధ్య జరిగింది. ఓకే, బామాని కింగ్డమ్ ఉంది కదా, సో ది బామాని ఎంపైర్ అండ్ విజయనగర కింగ్డమ్ కి మధ్య జరిగింది. సో ది విజయనగర ఎంపైర్ కేమ్ టు ఎండ్ ఇన్ దిస్ వార్. ఓకే, సో ఈ తల్లికోట యుద్ధం తోటి విజయనగర కింగ్డమ్ లేదా విజయనగర సామ్రాజ్యం అనేది అంతరించిపోయిందనమాట. సో ఇది 1565 ఏడీలో జరిగింది తల్లికోట యుద్ధం. సో బామాని ఎంపైర్ కి అండ్ విజయనగర కింగ్డమ్ కి మధ్య జరిగినటువంటి యుద్ధమే ఈ తల్లికోట యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి టేక్ ప్లేస్? హల్దీఘాటి యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో హల్దీఘాటి యుద్ధం 1576 ఏడీలో జరిగిందండి. ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. 1576 ఏడీలో జరిగిందనమాట హల్దీఘాటి యుద్ధం. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే హల్దీఘాటి యుద్ధం 1576 ఏడీలో జరిగింది. అక్బర్ అలాగే మహారాణా ప్రతాప్ సింగ్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం అనమాట ఇది. అక్బర్ అలాగే మహారాణా ప్రతాప్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం హల్దీఘాటి యుద్ధం. ఈ యుద్ధంలో అక్బర్ అయితే గెలుస్తాడు. ఓకే, సో అక్బర్ గెలవడం జరిగిందనమాట. ఓకే, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో అక్బర్ గెలిచాడు అండ్ హల్దీఘాటి యుద్ధంలో కూడా మహారాణా ప్రతాప్ పై అక్బర్ గెలిచి ఈ యుద్ధాన్ని అతను గెలవడం జరిగింది మహారాణా ప్రతాప్ మీద. ఓకే, సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1576 ఏడీలో హల్దీఘాటి యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫౌట్? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. ప్లాసీ యుద్ధం మనకి 1757 సంవత్సరంలో జరిగిందండి. 1757 సంవత్సరంలో జరిగింది ప్లాసీ యుద్ధం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లాసీ యుద్ధం 23rd జూన్ 1757 ఏడీలో జరిగింది. భాగీరథి నది ఒడ్డున ఈ ప్లాసీ అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క ప్లాసీ యుద్ధం అయితే జరిగిందనమాట. భాగీరథి నది ఒడ్డున ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి సైన్యం అలాగే బెంగాల్ నవాబ్ సైన్యానికి మధ్య జరిగినటువంటి యుద్ధం అనమాట ఇది ప్లాసీ యుద్ధం అనేది. సో ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య అలాగే బెంగాల్ నవాబ్ సైన్యానికి మధ్య జరిగినటువంటి యొక్క యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అయితే గెలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 23rd జూన్ 1757 ఏడీన ఈ యొక్క ప్లాసీ యుద్ధం అయితే జరిగింది. భాగీరథి నది ఒడ్డున ఉన్నటువంటి ప్లాసీ అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టేక్ ప్లేస్? మూడవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 1761 ఏడీలో జరిగిందండి మూడవ పానిపట్టు యుద్ధం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. సో మూడవ పానిపట్టు యుద్ధం అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య 1761లో జరిగింది. దీనిలో ఫ్రెంచ్ వారు అయితే ఓడిపోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మూడవ పానిపట్టు యుద్ధం అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య 1761 ఏడీలో జరిగితే దీనిలో ఫ్రెంచ్ వారు అయితే ఓడిపోయారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కి సంబంధించి ఇక్కడ మనకి 3 బ్యాటిల్స్ గురించి మనం చెప్తున్నాం. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్య? బాబర్ అలాగే ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. బాబర్ గెలుస్తాడు. 1526 ఏడీలో ఈ యొక్క ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అయితే జరిగింది. ఇంకా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి మధ్య? అక్బర్ అండ్ హేముకి మధ్య. ఓకే, హేముకి మధ్య జరిగింది 1556లో. సో ఇందులో అక్బర్ గెలుస్తాడు. నెక్స్ట్ వన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఇది అహ్మద్ షా అబ్దాలీకి అండ్ మరాఠాస్ కి మధ్య అయితే జరిగిందనమాట. 1761 ఏడీలో ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. సో ఇవి పానిపట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ బక్సార్ టేక్ ప్లేస్? బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ లేదా బక్సార్ యుద్ధం వచ్చేసి 1764లో జరిగిందండి. సో 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం అయితే జరిగింది. సో ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అనేది చూసుకుంటే బ్రిటిష్ అలాగే షుజౌద్దౌల్లా, మీర్ కాసిం మరియు షా ఆలం II ఉమ్మడి సైన్యం మధ్య జరిగింది. ఇక్కడ 4 పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క యుద్ధంలో. 1764లో జరిగినటువంటి యొక్క బక్సార్ యుద్ధంలో ఒకరు వచ్చేసి బ్రిటిష్ వారు ఒక్కరే ఉంటే వీరికి ఆపోజిట్ లో 3 కలిసి పోటీ చేశారు.
ముగ్గురు కలిసి యుద్ధం చేశారు. అది ఎవరెవరయ్యా అంటే ది జాయింట్ ఆర్మీ అనమాట. సో అది ఎవరెవరంటే షుజాఉద్దౌలా, అలాగే మీర్ కాసిం, షా ఆలం II. ఓకే, ఈ ముగ్గురు కలిసి బ్రిటిష్ వారి పైన బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధంలో వీరు యుద్ధం అయితే చేయడం జరిగింది. సో ఇందులో బ్రిటిష్ వారు అయితే వారి ముగ్గురిని ఓడించి బ్రిటిష్ వారు గెలిచారనమాట. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం 1764 ADలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1767 ADలో జరిగిందండి. 1767 ADలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69 AD మధ్య జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగింది అంటే హైదర్ అలీకి అలాగే బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో హైదర్ అలీ గెలుస్తాడనమాట. సో దీన్ని మొదటి ఆంగ్లో మైసూర్ వార్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మనకి 1767 నుంచి 69 మధ్య హైదర్ అలీకి అండ్ బ్రిటిషర్స్ కి మధ్య జరిగితే హైదర్ అలీ గెలుస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ 1780 ADలో జరిగిందండి. 1780వ సంవత్సరంలో జరిగింది. సో ఇది ఎవరెవరి మధ్య జరిగింది అనేది చూసుకుంటే హైదర్ అలీకి అండ్ బ్రిటిష్ వారికి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. 1780 నుంచి 1784 సంవత్సరాల మధ్య ఈ 4 సంవత్సరాల పాటు ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగింది. సో ఇందులో బ్రిటిష్ వారికి అండ్ హైదర్ అలీకి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1790 ADలో జరిగిందండి. 1790 ADలో మనకి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 ADలో జరిగింది. ఎవరెవరికి మధ్య అయ్యా అంటే టిప్పు సుల్తాన్కి అండ్ బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం అయితే జరిగింది. ఇది శ్రీరంగపట్నం ఒప్పందం 1792తో ముగిసిందనమాట. ఈ యుద్ధం ఎప్పుడు ముగిసింది అంటే 1790 ADలో మొదలయ్యి 1792 శ్రీరంగపట్నం ఒప్పందంతో ఈ యొక్క యుద్ధం అయితే ముగిసింది. ఎవరెవరికి మధ్య జరిగింది? టిప్పు సుల్తాన్కి అండ్ బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. సో శ్రీరంగపట్నం ఒప్పందం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడగొచ్చు. 1792 ADలో మూడవ ఆంగ్లో మైసూర్ వార్ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఈ యొక్క ఒప్పందం ప్రకారం ఈ యొక్క మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ముగిసిందనమాట. టిప్పు సుల్తాన్కి అండ్ బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. సో దీనికి సంబంధించిన మరొక క్వశ్చన్ చూసుకుంటే వెన్ డిడ్ ది ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? రైట్ ఆన్సర్ వచ్చేసి 1799 AD అండి. 1799 ADలో ఈ యొక్క నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799 ADలో జరిగింది. సో ఎవరెవరికి మధ్య అంటే టిప్పు సుల్తాన్కి అండ్ మళ్ళీ బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఇందులో టిప్పు సుల్తాన్ అయితే ఓడిపోతారు. సో మైసూర్ అధికారం అయితే దీనితో క్షీణించడం జరుగుతుంది. సో బ్రిటిష్ వారి మీద టిప్పు సుల్తాన్ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఆ మైసూర్ అధికారం అయితే క్షీణించిపోవడం జరుగుతుంది. బ్రిటిష్ వారు అయితే గెలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ చైనా సరిహద్దు యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో భారత్ చైనా సరిహద్దు యుద్ధం 1962లో జరిగిందండి. సో 1962లో జరిగినప్పుడు ఇండియా ఈ చైనా మీద ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే భారత్ చైనా సరిహద్దు వివాదం అని చెప్పేసి కూడా పిలుస్తారు దీన్ని. ఇది చైనా మరియు భారతదేశం మధ్య 1962లో జరిగినటువంటి యుద్ధం అనమాట. సో 1965లో మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అయితే జరిగింది. అందులో ఇండియా గెలుస్తుంది. కానీ 1962లో ఇండియా చైనా మధ్య జరిగినటువంటి యుద్ధంలో చైనా అనేది గెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దట్ రిజల్టెడ్ ఇన్ బంగ్లాదేశ్ బికమింగ్ యాన్ ఇండిపెండెంట్ కంట్రీ? బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే 1971లో ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. సో అప్పుడు బంగ్లాదేశ్ అనేది వస్తుందన్నమాట. సో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య 1971వ సంవత్సరంలో రెండవసారి యుద్ధం అయితే జరిగింది. దాని ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిందనమాట. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. సో తూర్పు పాకిస్తాన్ పేరు బంగ్లాదేశ్గా మార్చబడింది. సో ఇటువైపు ఉన్నటువంటి బంగ్లాదేశ్ అంత ముందున్నటువంటి తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా ఆవిర్భవించడం జరిగింది 1971లో. సో ఇది మనకి 1965లో ఇండియా పాకిస్తాన్ అండ్ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో 2 సార్లు మనమే గెలిచాము. సో అయితే 1971లో జరిగినటువంటి యుద్ధం వల్ల బంగ్లాదేశ్ అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ కార్గిల్ వార్ వాస్ ఫౌట్? కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1999లో జరిగిందండి. 1999లో ఈ కార్గిల్ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కార్గిల్ యుద్ధం 1999లో
ఇండో పాక్ మధ్య జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలోని కార్గిల్ సెక్టార్లో జరిగిందనమాట. ఓకే, లడక్ ప్రాంతంలోని కార్గిల్ సెక్టార్లో జరిగింది. ఇది ఆపరేషన్ విజయ్ భారత సైన్యం ద్వారా ఇది ప్రారంభించబడింది. ఈ యుద్ధం 60 రోజుల పాటు కొనసాగింది మరియు జూలై 26, 1999 ఇది ముగిసిందనమాట. సో 60 రోజుల పాటు జరిగినటువంటి యొక్క కార్గిల్ యుద్ధంలో ఇండియా గెలుస్తుంది. సో జూలై 26, 1999 ఈ యొక్క యుద్ధం అయితే ముగిసింది. ఓకే, సో ఇవి మనకి మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అండి. నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్నీ చెప్పాను, మీరు ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఆ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.